నీలోఫర్లో గోల్మాల్ 1000 బెడ్లు 1000 బిల్లులు 1500 అట. అబ్బా స్టాఫ్ తక్కువ పైసలు ఎక్కువ, ప్రతి నెల కోటికి పైన క్లెయిమ్, ఆసుపత్రిలో కనిపించని శుభ్రత అంటూ చూస్తా ఉన్నాం. సో నీలోఫర్ హాస్పిటల్ ఇది రోజు రోజుకి దిగజారుతున్నది ఇట్టే కనబడతా ఉంది. నీలోఫర్ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ లెక్కల్లో గోల్మాల్ జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఆసుపత్రిలో 1000 బెడ్లు ఉంటే 1500 బెడ్లకు శానిటేషన్ బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు సమాచారం. కోవిడ్ టైంలో ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా 500 బెడ్లకు కూడా శానిటేషన్ బిల్లు క్లెయిమ్ చేస్తున్నారనే విషయాన్ని ఆసుపత్రిలో డాక్టర్లే చెబుతున్నారు. నీలోఫర్ దవాఖానా 1000 బెడ్లతో నడుస్తున్నది. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వ్యవస్థలన్నీ ఈ బెడ్ల సంఖ్య ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ శానిటేషన్లో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాక 1000 బెడ్లకు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్లు కలిపి దాదాపు 675 మంది స్టాఫ్ ఉండాలని ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇందులో 3 షిఫ్ట్లు కలిపి వీటిలో 50% స్టాఫ్ కూడా పనిచేయడం లేదని ఆసుపత్రిలో డాక్టర్లే పేర్కొంటున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లే బిల్లులు తీసుకున్నారు. ప్రతి నెల నీలోఫర్ దవాఖానలో సుమారు 1,25,00,000 వరకు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఉద్యోగులు పనిచేయకపోయినా, బెడ్ల సంఖ్య ప్రకారం స్టాఫ్ రాకపోయినా బిల్లులు మాత్రం యథావిధిగా ఆసుపత్రి నుంచి తీసుకున్నారు. ఇదే అంశంపై గతంలో ఆర్ఎంఓలు, సూపరింటెండెంట్ల మధ్య డిస్కషన్ జరిగింది. ఇప్పటికీ అదే విధానంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. పైగా ఉద్యోగులు సరిగ్గా డ్యూటీలు చేయలేకపోయినా కాంట్రాక్టర్పై కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదంటేనే పరిస్థితిని ఏ విధంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. అస్తవ్యస్తంగా ఆసుపత్రి శుభ్రత. సో ఇప్పుడు 1000 బెడ్లకు చూడండి, నీలోఫర్ ఆసుపత్రిలో, నీలోఫర్ కేఫ్ కాదండి ఆసుపత్రి, నీలోఫర్ హాస్పిటల్లో 1000 బెడ్లతోటి ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ గురించి 1500 బెడ్లకు శానిటేషన్ కింద వాళ్ళు బిల్స్ వసూలు చేస్తూ ఉన్నారు. అది నెలకి దాదాపు 1,25,00,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారట. సో మరి ఏమైనా ఈ 1000 బెడ్లను క్లీన్ చేస్తున్నారా అంటే శానిటేషన్ పరిశుభ్రత లేదు అక్కడ. దానివల్ల రోగులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇట్లా పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఏసీబీ దర్యాప్తా లేకపోతే సిఐడి దర్యాప్తా చేయించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఈ హాస్పిటల్స్ విషయంలో మీరు ఎట్లయినా ఉదాసీనంగా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. మంత్రి దామోదర రాజనరసింహ గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు దీనిపైన ఎంక్వైరీ వేయకపోతే, దీన్ని సెట్ రైట్ చేయకపోతే ఖచ్చితంగా మీ మనుషులే మరి ఆ శానిటేషన్ వర్క్ తీసుకున్నారనేటువంటి అనుమానాలు బలంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా దామోదర నరసింహ మంత్రి గారు మొద్దునిద్ర వీడి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మీ పైన కూడా ఇంకా చాలా రకాల కథనాలు మా దృష్టికి వస్తున్నాయి. వాటిపైన కూడా మేము స్టోరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. నీలోఫర్ ఆసుపత్రిలో శానిటైజేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వార్డులు, ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. మీరు ఏదో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం వైద్య వ్యవస్థలు అని అంటా ఉన్నారు. ఆ విప్లవాత్మక మార్పులు తర్వాత సంగతి. కానీ ఉన్న హాస్పిటల్స్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి, మిగతా హాస్పిటల్స్ క్లీన్గా ఉంచాలనేటువంటి కొంచెం సోయి తెచ్చుకోండి అని చెప్పేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర స్టాఫ్ నిత్యం ఆర్ఎంఓలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. క్లీన్ చేయమని డాక్టర్లు చెబుతుంటే శానిటేషన్ సిబ్బంది టీమ్గా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిలో శానిటేషన్ వ్యవస్థ సక్రమంగా లేకపోయినా బిల్లు మాత్రం యథావిధిగా టైంకు చేరుతున్నాయి. దీంతో సదరు కాంట్రాక్టర్తో ఆసుపత్రిలోని కీలక అధికారి కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్తో ఆసుపత్రి కీలక అధికారి ఎవరు? ఆ ఆర్ఎంఓనో లేకపోతే నీలోఫర్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళే కుమ్మక్కై ఉంటారని అర్థమవుతా ఉంది. అధికారులకు భారీ స్థాయిలో కమిషన్లు అందుతున్నట్లు తెలిసింది. దీంతోనే సదరు సంస్థకు వార్నింగ్ ఇచ్చేందుకు ఆసుపత్రి ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదని స్వయంగా డాక్టర్లే వివరిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్కు 2 సార్లు ప్రభుత్వం మెమోలు ఇచ్చింది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయంగా మారింది. నాన్ డాక్టర్స్ కు బాధ్యతలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థలను మానిటరింగ్ చేసేందుకు నాన్ డాక్టర్స్ కు బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, ఇతర డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఇతర అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నదంటూ చూస్తా ఉన్నాం. సో శానిటైజేషన్ సంబంధించిన వర్క్ 1,25,00,000 బిల్లులు ఎలాంటి పని చేయకుండా తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ
మంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. లేదంటే మాత్రం అది మీరే చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే వస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.